మీరు ఊహించారా సార్ విజయ్ గారు పార్టీ ఇంత ఘన విజయం నేను అది సాధిస్తారు? ఊహించలేదు. నేను అన్ని డిబేట్లో ఒకటే చెప్పాము, ఆయన తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. 35-40 సీట్లు గెలుస్తాడు, ఓకే. డెఫినెట్లీ కింగ్ మేకర్ అవుతాడు. డిఎంకే రావాలన్నా ఏడీఎంకే ఇతని మీద ఆధారపడాల్సిందే. ఇండిపెండెంట్గా ఇప్పుడు తమిళ్లో సర్కార్ రాదనన్నా, అంతేగాని ఏకంగా ఈ పిల్లాడు ఆయన కూడా డిపెండెంట్ గవర్నమెంటే కానీ 100 దాటుతాడు అనుకోలేదు. అసలు ఊపు అంటే తమిళ ప్రజలు ద్రవిడ పార్టీలు పక్కకు పెట్టి ఫస్ట్ టైం మార్పులు కోరుకుంటూ ఈరోజు అతన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన కూడా తక్కువ హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ హామీలు ఇచ్చాడు. సిమిలర్ గా ఉన్నాయి హామీలు కూడా. మొత్తం సీఎం అయినా చెప్తున్నాడు 10 లక్షల అప్పు మనం చెప్పినట్టు. కాంగ్రెస్ అధికారంలో రాగానే ఏం చెప్పింది, ఏవో మాము 8 లక్షల అప్పు మేము అనుకోలేదు, 6 లక్షలు 7 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పుకొని మేము చాలా టైం పడుతున్నాం, మాకు అడ్జస్ట్ అవుతున్నాం, కింద మీద పడుతున్నాం అని చెప్పినట్టే విజయ్ మొదటి రోజు చెప్పాడు 10 లక్షల కోట్లు అప్పున్నాయని. దానికి స్టాలిన్ రియాక్ట్ కూడా అయ్యాడు, అరే మేము ఓపెన్గా చెప్పాము 2023-24లో మా లక్షలు ఈరోజు కేంద్రం సహకరించట్లేదు, మా 10 లక్షల కోట్ల అప్పు ఉందని నీకు కూడా తెలుసు, తెలిసే నువ్వు హామీలు ఇచ్చావు కదా, ఇచ్చిన తర్వాత నువ్వు కాదంటే ఎట్లా అవుతుందని ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అదే అంటున్నారు. ఇవన్నీ నీకు ముందే తెలుసు, తెలిసి హామీలు ఇచ్చావు, నువ్వు వాగ్దానం నెరవేర్చారా? తమిళనాడులో ఏమన్నా మార్పు చెందుతా సార్ ఈ విజయం తర్వాత? ఎందుకంటే తనకు కొంచెం స్టేట్ ఫ్రెషర్ కాబట్టి, యంగ్స్టర్ కాబట్టి, ప్లస్ అవినీతి రహిత సర్కారు ఏర్పాటు చేస్తా అంటున్నాడు కాబట్టి నాకు తెలిసి చాలా మార్పులు ఉంటాయి అక్కడ. సాధ్యమా సార్ అవినీతి రహిత? అంత ఈజీ కాదు, ఎందుకంటే అది మ్యాసివ్ స్ట్రక్చర్, అది కరప్షన్ అది ఇన్స్టిట్యూషన్ అయిపోయింది. ఇది ఎట్లా ఉందంటే అమెరికా నుంచి మనం అమెరికా పోతే మన ఇండియా వాడు ఏం చేస్తాడంటే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే స్టేట్ అవే చెక్ ఇచ్చేస్తాడు. 60 లక్షలు కూడా 70 లక్షలు కొన్నాడు అనుకుందాం డాలర్లు, చెక్ ఇయడమే, డిస్కషన్ లేదు. ఇండియాలో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఇట్లా అపార్ట్మెంట్ అనగానే వాడు ఫోన్ చేసి అన్న వైట్ ఎంత బ్లాక్ ఎంత అంటాడు. ఇక్కడ ప్రతి వాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి నిలబడి మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ 50 లక్షలు ఉంటుంది, అసలు వాల్యూ ₹1 కోటి ఉంటుంది. అక్కడ ఆఫీసర్ కూడా 50%కే చేస్తాడు. అదనంగా తగ్గించినందుకు ఏంటిది అది ఫిక్స్డ్, అది కూడా మనం మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు పోయి మైక్ పెట్టుకొని రేపు చెక్ చేస్తే ఫిక్స్డ్ ఉంటుంది. అటెండర్ నుంచి ఆఫీసర్ దాకా ఎంత ఇస్తావో అదే అసలు ఎక్కడైనా అవుద్దా? ఎంత ఇన్స్టిట్యూషనలైజ్ కరప్షన్. ఇది పోవాలంటే పెద్ద మార్పు సమాజంలో రావాలి, మన థింకింగ్లో రావాలి. మనమే ఇస్తాం కదా, ఇదంతా పంచాయతీకి ₹100 తీసుకుంటాం కానిస్టేబుల్ పట్టుకుంటే, వాడు చాలా వదిలిపెట్టి అంటాం. ఇప్పుడంటే సీసీ కెమెరాలు వచ్చాయి, ఫోటో దిగిన ఆటోమేటిక్గా నీకు ఇంటికే బిల్ వస్తుంది. కానీ అంతకుముందు అయితే వాడు ఆపేయంటే ₹100 ఇచ్చిపోవడమే కదా. సైకాలజీ అది. ఇంకొక విషయం సార్, విజయ్ గారు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు స్టాలిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్టాలిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడని ఎలా చూస్తా ఉన్నాం ఒక రాజకీయ నేతగా? తప్పేం లేదు, పెద్దవాళ్ళ దగ్గర పోయి కలవడం, ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచి సంప్రదాయం. రేపు పొద్దున అసెంబ్లీ నడుస్తుంటుంది, దానికి ఒక గౌరవ మర్యాదపూర్వకంగా పిల్లాడు తనకున్న వినయ విధేయతలు ప్రదర్శించాడు. అంటే ఇక్కడ సరెండర్ కావడం కాదు, అక్కడ పోయి ఆయనతో మాట్లాడడం, కట్టెసీ కోసం పోవడం మంచి సంప్రదాయం, వెరీ గుడ్. ఈ ధోరణి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే అవకాశం ఉందా సార్? ఎందుకంటే కేసీఆర్ చూస్తా ఉన్నాం, ఆయన సీఎం అయినా నేను మొత్తానికి అసెంబ్లీ రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. ఆయన చూసి ఈయన మొన్న అంటే మన సీఎం కూడా ఆయన హాస్పిటల్లో ఉంటే పోయి కలిసాడు కదా, ఆరోగ్యం ఎట్లుంది అడిగాడు. అది కట్టెస్. పాలిటిక్స్ నడుస్తుంటే వస్తాయి పోతాయి, హౌస్లో తన్నుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ పర్సనల్ రిలేషన్ వచ్చేవరకల్లా ఆ వ్యక్తులను మనం గౌరవించాలి. యాట్లీ అండ్ సెకండ్ వరల్డ్ వార్లో చర్చిలు ఇద్దరే అనుకుంటా కూడా అపోజిషన్లో, నాకు కరెక్ట్ పేరుగా రావట్లే, కానీ చర్చిలు అంటాడు, నాతో విభేదించడానికి నీకు హక్కు ఉంది, నేను ఏదో విభేదిస్తుండొచ్చు, కానీ నాతో విభేదించడానికి నీకున్న హక్కు కాపాడని నా ప్రాణం ఇస్తా అంటాడు. అంటే నీకు హక్కు ఉంది, అది నువ్వు కాపాడడానికి నా ప్రాణం కూడా ఇస్తా, కానీ విభేదించుకునే ఇష్టం, నీ హక్కు కాపాడని నా ప్రాణం ఇస్తా అంటే అది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో నీకు ఆ హక్కు ఉండాలి, దాన్ని గౌరవించాలి. ఇక్కడున్న ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎవడైనా సరే, అది ఒకప్పుడు ఆ సాంప్రదాయం అనేది బ్రిటిష్ పార్లమెంట్లో కానీ మన దగ్గర కానీ కొనసాగింది చాలా ఏళ్ళు. అసలు అపోజిషన్ లీడర్స్ లేచి నిలబడుతుంటే మాట్లాడితే స్పిరిట్ ఆఫ్ సైలెన్స్ ఉండేది. గొప్ప గొప్ప నాయకుల స్పీచెస్ అని మనం వినేవాళ్ళం కదా అసెంబ్లీ కానీ, అది ఆ కల్చర్ ఎందుకో పోయింది. లేవగానే ఈయన తిట్ట ఆయన తిట్ట, ఈ తిట్ల పురాణమే తప్ప సబ్జెక్ట్ లేకుండా పోయింది. ఇప్పుడైతే ఇంకా ఈ భాష అసలు చాలా ఘోరంగా అనిపిస్తుంది. మొన్న వరంగల్ సంబంధించి కేటీఆర్ మాట్లాడింది కావచ్చు, తర్వాత పట్టుకొని అరే తురే అని ఎట్లా, ఇది కరెక్ట్ సాంప్రదాయం.
అదే పుట్టుక ప్రతిపక్షాలు గురించి కూడా మాట్లాడడం, ఈ పుట్టుక పర్సనల్ రిలేషన్స్ అన్నీ తప్పవి. హెల్తీ డెమోక్రసీ అనేది ఉండాలి. హెల్తీ డెమోక్రసీలో ఏమైనా మాట్లాడుకో, ఎంతైనా వివేదించు అని ఓట్ల ద్వారా గెలువు, నీకుంది కదా. బట్ వాళ్ళు చెప్పేది వినాలి. అవసరమైతే ప్రభుత్వం సరి చేసుకోవాలి. అది ఇద్దరు గతంలో అద్భుతంగా ఉండేది, విపక్షాల తీసుకొని హానర్ చేసే విధానం. అది ఇప్పుడు లోపించి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. తురే అనుకునే అది కరెక్ట్. విజయ్ చేసిన పని అది ఇంప్రెసివ్, మంచిగా అనిపించింది.